యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అన్న మా కార్యక్రమం ద్వారా ఎంతమంది ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్క దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలి మనసారా కోరుకుంటున్నాను. మరి ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటున్న మీ పట్ల దేవుడు అద్భుతం జరిగించాలని ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ కుటుంబంలో శాంతి సమాధానంతో నింపాలని. ఇంకెంతమంది మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ప్రతిరోజు వాగ్దానం కింద కామెంట్ సెక్షన్ మీ రిక్వెస్ట్ ని తెలియపరుస్తున్నాను. మీ అందరి కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మేలులతో నింపాలని మనసారా కోరుకుంటే ఈ రోజు దేవుని ఒక వాగ్దానం చూసుకుందామా. కీర్తనలు మరి 122 అధ్యాయం 7వ వచనంలో, నీ ప్రాకారము నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమం గాక. కదండి, హల్లెలూయా. నీ ప్రాకారంలో సమాధానంగా ఉండాలి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు దేవుడు మీతో ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడండి. ఏమంటే, మీ జీవితంలో కలవరంలో ఉన్నాయా, ఎంత సమస్యలు వచ్చినా దేవుడు ఇలా అంటున్నాడండి. ఏమని? నీ ప్రాకారంలో సమాధానము అంటే నీ రాజ్య భవనంలో క్షేమము ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంటే నీ జీవితంలో ఈ వాక్యము యెరూషలేము మాత్రమే కాదండి, దేవుని మీద నమ్మకం ఉంచిన ప్రతి కుటుంబము సంబంధించిన వాగ్దానం ఇది. హల్లెలూయా. ఏంటండి? దేవుడు నమ్మిన ప్రతి వ్యక్తి, నమ్మి విశ్వాసం కలిగిన ప్రతి కుటుంబానికి ఏమంటుండో దేవుడు ఒక వాగ్దానం ఇస్తుండో. దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు అండి. ఈ లోకంలో మనుషులు డబ్బులు ఇవ్వగలరు కదండి, సహాయం చేయగలరు, డబ్బులు ఇవ్వగలరు, సహాయం చేయగలుగుతారు, కానీ ఏమి ఇవ్వరు తెలుసా అండి? సమాధానం ఇవ్వలేరు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మాత్రమే ఇవ్వగలిగింది ఏంది అంటే సమాధానం. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు ఏదైనా సహాయం చేయొచ్చు, నీకు ఫుడ్ పెట్టవచ్చు, నీకు బట్టలు ఇవ్వచ్చు, నీకు డబ్బు ఇవ్వచ్చు, లేకపోతే నీకు సహాయం చేయొచ్చు, ఏదైనా నీకు కావాలంటే అన్ని చేయగలుగుతారు. కానీ నిజమైన సహాయం ఏంటి తెలుసా అండి? సమాధానం ఇవ్వడం. ఆ సమాధానం కేవలం యేసయ్య ఒక్కడే ఇవ్వగలడు. హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం బయట అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఆ మనసులో ఒక భయం ఉంటుంది, అంటే మనసులో ఒక వేదన ఉంటుంది, మనసులో ఒక దుఃఖం ఉంటుంది అని చెప్పేసి ఏం చేస్తా ఉంటారంటే సమాధానము లేదు అని అన్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు సమాధానము నీ హృదయంలో ఇస్తాడో అప్పుడు నీకు నెమ్మదిగా అన్ని ఉన్నా వేస్ట్ అంట, కానీ దేవుడిచ్చే సమాధానం ఉంటే చాలంట. హల్లెలూయా. నువ్వు ఏదైనా సంపాదించగలుగుతావు అంట అండి. అందుకే ఈరోజు ప్రార్థనలో సమాధానము, దేవా నాకు సమాధానం దిగి రావాలేసా, నా ఇంటిలో ఉన్న కలహాలు తీసివేయండి యేసుప్రభా, లేకపోతే నా హృదయంలో ఉన్న భయాన్ని తీసివేయండి యేసుప్రభా. ఈ రోజు దేవాను నేను సెలవిస్తా ఉన్నా, నేను అడుగుతున్నా, నేను బతిమాలుకుంటున్నాను యేసయ్యా, నువ్వు నాకు సమాధానం ఇచ్చే దేవుడు అని. హల్లెలూయా. ఈ రోజు నువ్వు విశ్వసిస్తున్నావా, నమ్ముతున్నావా? అయితే దేవుడు నీ కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వబోతుండు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీ క్షేమం అనే మాట ఉందండి ఈలో. అంటే దేవునికి ప్రార్థించండి, దేవా నా కుటుంబానికి క్షేమం కలుగునాక, నా పిల్లలకి రక్షణ కలుగునాక, నా కుటుంబానికి భద్రత ఇవ్వండి, నా కుటుంబానికి ఆశీర్వాదాన్ని ఇవ్వండి యేసయ్యా. మరి నా శత్రువు నుంచి నాకు కాపాడండి యేసుప్రభా. ఈ రోజు నన్ను నిలబెట్టువాడు నువ్వే, నా పరిస్థితులను నుంచి విడిపించేవాడు నువ్వే అని చెప్పేసి ఎంతమంది అయితే ఈ రోజు ఈ కుటుంబంలో ఉన్న భయాన్ని, అప్పులు కదండి, అనారోగ్యంతో ఉన్నావా, నిరాశలో ఉన్నావా, బాధతో ఉన్నావా, లేకపోతే ఏదైతే ఉన్నావో దేవుడు ఈరోజు చెప్తా ఉన్నాడేమని, నేను నీ ఇంటికి క్షేమమును కలిగి చేయబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. కదండి, యెరూషలేముకే కాకుండా నీ కుటుంబానికి క్షేమం కలిగి చేయబోతున్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిని, అంటే ఎవరైతే ప్రార్థిస్తారో ఆ ఇంటిని ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతుండు. కాబట్టి ఈరోజు నీ సన్నిధి అంటే నీ ఇల్లు దేవుని సన్నిధి. అంటే నువ్వు ప్రార్థన చేయాలంట అండి. నువ్వు ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థిస్తావో కదండి, నీ ప్రార్థన పరలోకంలో ఆశీర్వాదకరంగా మార్చబడుతుందంట. హల్లెలూయా. ఆ పరలోకానికి వెళ్ళి ఆశీర్వాదంగా నీ కుటుంబాన్ని నింపబోతున్నాడు, నీ కుటుంబాన్ని నింపబోతుండు కదండి. కాబట్టి ఈరోజు కుటుంబంతో ప్రార్థన చేయండి. చాలా మంది కుటుంబ ప్రార్థన చేసుకోరండి, ఒకరు చేస్తే ఒకరు చేయరు. కానీ దేవుడు ఈరోజు సెలవిస్తా ఉన్నాడు ఏమంటే, నువ్వు నీ కుటుంబంతో ప్రార్థన చేయి, ప్రతిరోజు వాక్యాన్ని చదువు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదండి. అప్పుడు నీ కుటుంబానికి, నీ ఇంటికి సమాధానము రాబోతుంది. కాబట్టి ప్రార్థించే ఇంటి మీదికంట శాంతి సమాధానం ఉంటుందంట, పరలోకం నుంచి ఆశీర్వాదం దిగి వస్తుందంట. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థించుకోరో వారికి ఆశీర్వాదం ఉండదంట, శాంతి తోడుగా ఉండదంట, సమాధానం ఉండదంట అండి, నెమ్మది ఉండదంట. కాబట్టి ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు దేవుడు చెప్పే వాగ్దానం ఏంటి తెలుసా అండి? ఈ రోజు వాక్యం ఏం చెప్తుందంటే, నీ ఇంటికి సమాధానం వచ్చింది, నీ కుటుంబానికి క్షేమం వచ్చింది కదండి, నీ జీవితంలో కదండి
నీ కుటుంబానికి, నీ జీవితానికి కాపుదల ఉండబోతుంది. ఆమెన్. హల్లెలూయా. ఈ రోజు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నా? అయితే కామెంట్ సెక్షన్ ఆమెన్ సెలవండి. ఈ రోజు దేవుడు సెలవిస్తుంది, నా కుమారి, నా కుమారుడా, నువ్వు భయపడవద్దు కదండి. నీకు దేవుడు ఒక ప్రాకారం లాగా ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఉన్న చోట కలవరం నిలవదంట కదండి. దేవుడు ఉన్న చోట సమాధానం ఉంటుంది, దేవుడు ఉన్న చోట ప్రేమ ఉంటుంది, దేవుడు ఉన్న చోట మరి నువ్వు రాజ్యం వెళ్ళే శక్తిని, జ్ఞానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చారో మరి నీ జీవితంలో ఈ వాక్యం నెరవేరాలంటే కామెంట్ సెక్షన్ ఆమెను సెలవేయండి. అదే విధంగా ఎంతమంది అయితే ప్రతిరోజు వాగ్దానం కింద కామెంట్ సెక్షన్ రిక్వెస్ట్ ని పంపిస్తున్నాం, మీ అందరి కొరకు మేము ప్రతిరోజు ప్రార్థిస్తా ఉన్నాము. తప్పక దేవుడు నీ జీవితంలో మేలు జరిగించబోతున్న ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించునుగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభు, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరుగును గాక. యేసుప్రభు మేలు జరిగించిన ఈ వాక్యం వారి జీవితంలో నెరవేర్చబడును గాక. అయినా ఎంతమంది అయితే ఈ రోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ఈ సంవత్సరం అంతా వారి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. నీ యొక్క బహుమానాన్ని, యొక్క దీవెన, ఆశీర్వాదం దయచేయండి యేసుప్రభు. ఎంతమంది స్కూల్స్, కాలేజ్ రాకపోతే ప్రయాణం తోడుగానే ఎగ్జామ్స్ రాస్తున్నారు, రాశారో ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకొని మంచి మార్క్స్ తో పాస్ అవుట్ సహాయం చేసే వారి పరిస్థితులు, వాళ్ళ అప్పులు, రోగము, బంధకాలు, ఇబ్బందులు, శాంతి లేక, సమాధానం లేక, దురాత్మ శక్తులతో పీడింపబడుతున్న అమాస పుణ్యంకి, పౌర్ణమికి మంత్రశక్తుల నుంచి విడుదల దయచేయండి. రక్షణ భాగ్యం, జాబ్ దయచేయండి. ప్రమోషన్స్ దయచేయండి. నేను ఎంతమంది బిజినెస్ వాళ్ళ బిజినెస్ లో మంచి లాభాలు దయచేయండి యేసుప్రభు. అబ్రోడ్లో ఉన్నవారు తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకొని, పిల్లల్ని విడిచి తల్లిదండ్రులు విడిచి పిల్లలు, తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా అన్నిట్లో మీరు తోడుగా ఉండండి యేసుప్రభు. ఎంతమంది పిల్లలు జాబ్స్ లేక బాధపడుతున్నారు, వాళ్ళకి మంచి జాబ్స్ దయచేయండి యేసుప్రభు. మీరే సహాయం చేసి ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించి అద్భుతం జరిగించి ప్రతి కుటుంబం నాయన రక్షణ భాగ్యం దయచేసి నీ రాకడికి ఎత్తబడే సంఘాన్ని సిద్ధపాటు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.